ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అభిమానం అసలు ఎంతవరకు ఉండాలి, ఎవరి మీద ఎంత అభిమానం ఉండాలి, అభిమానం అతిగా మారితే ఏం జరుగుతుంది, చిన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రీసెంట్గా ఇన్సిడెంట్ ఏది, మన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ గెలిచింది కదా. ఆర్సీబీ గెలిచిన తర్వాత ర్యాలీ కోసానికి తండోపతండాలుగా జనాలు వచ్చిన సందర్భంలో 11 మంది చనిపోయారు. అది క్రికెట్ అభిమానులు. అంటే ఉద్దేశం ఏందనంటే అభిమానం ఇంతవరకు ఉంటే అంతవరకు ఉంటే మంచిది. చనిపోవడం ఏంది? 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి. సరే, ఆర్సీబీ గెలిచింది, సంతోషం. 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైం గెలిచింది. కోహ్లీ ఓకే, అభిమానం ఉండాలి. కానీ భార్య పిల్లల్ని తీసుకొని తండోపతండాలుగా ఒకటేసారి అంతమంది జనాలు బయటికి వెళ్తే 30,000 కెపాసిటీ ఉన్న స్టేడియానికి 3 లక్షల మంది చేరుకుంటే ఏంటి పరిస్థితి? ఎందుకు అంత అభిమానం? మీకేమన్నా క్రికెటర్స్ ఏమన్నా ఇస్తున్నారా? అభిమానం ఉండాలి, అది మనలో ఉండాలి. బయటికి వెళ్ళి ఒకటేసారి అంతమంది బయటికి వెళ్తే మనమేంది, మన ఫ్యామిలీ ఏంది, మన పిల్లలు ఏంది, ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి జనాలు. తప్పలేదు, రాజకీయ నాయకుల మీద అభిమానం ఉండండి, క్రికెటర్స్ మీద అభిమానం ఉండండి, హీరోల మీద అభిమానం ఉండండి, కానీ అవధులు దాటిన అభిమానం ప్రమాదకరం. మనం రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ మన తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప మూవీకి కూడా వచ్చినప్పుడు జనాలు దాటిలో ఇది మన సంధ్య థియేటర్ కాడికి వచ్చిన సిచ్యువేషన్ చూసుకుంటే తల్లి చనిపోయారు, చిన్న పిల్లగాడు. ఏంటి సిచ్యువేషన్? ఆయన అల్లు అర్జున్ ఏమైనా తిరిగి తీసుకురాగలుగుతాడా వాళ్ళని? సో ఒకసారి ఆలోచించండి, ఎవరి మీదనైనా సరే అతి అభిమానం మంచిది కాదు. అతి అభిమానం వల్ల కోల్పోయేది మన వాళ్ళు, మనమే. మన ప్రాణాన్ని మనం ఎవరు తిరిగి తీసుకురాలేరు. కోహ్లీ తీసుకొస్తాడా? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొస్తాడా? దేశ ప్రధాని మోడీ తీసుకొస్తాడా? ఒకసారి ఆలోచించండి బయటకు వెళ్ళేటప్పుడు, ఎందుకు అంతగానం అభిమానం? సో జనాలు, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. క్రికెట్ 11 మంది, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే 11 మంది ఆడే క్రికెట్ కోసానికి, మామూలుగా అంటుంటారు క్రికెట్ మీద చెడు అభిప్రాయం ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకో అభిప్రాయం ఉన్నవాళ్ళు కావచ్చు, 11 మంది ఆడుతుంటే 110 కోట్ల మంది పిచ్చోళ్ళు చూస్తారు పనులు పెట్టుకొని. ఏంది అసలు? అరే వేల బెట్టింగ్లు అంట, వేలు కాదు కోట్లకు బెట్టింగ్లు అంట. మన రీసెంట్ ఒక వెబ్సైట్ ఆర్టికల్ చూస్తే ప్రతి సంవత్సరం ఐపీఎల్లో దాదాపుగా 1,00,000 కోట్ల మార్కెట్ జరుగుతుందంట. 1,00,000 కోట్లు. ఒక చిన్న రాష్ట్రానికి ఒక 1 ఇయర్ బడ్జెట్. అది ఒక రాష్ట్రాన్ని సాకొచ్చు తెలుసా ఆ బడ్జెట్స్ తోటి. 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ అంటే ఏంది? దాంట్లో ఎంతమంది బలవుతారు ఏంది? అసలు తలుచుకుంటేనే ఇది బాధాకరమైన విషయం. ఇలాంటివి జరగొద్దు. కానీ దీనికి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇంతమంది బయటికి రావడానికి ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేస్తేనే కదా జనాలు వచ్చేది. మేము ర్యాలీ తీస్తామని అంటేనే కదా. ప్రభుత్వాలు చెప్పేటప్పుడు ఆలోచించాలి. ఏది ఏమైనా సరే అతి అభిమానం మాత్రం మంచిది కాదు. అది క్రికెట్ అయినా, సినిమా అయినా, పొలిటీషియన్ అయినా, ఏదైనా వాళ్ళ స్వార్థం కోసానికి వాళ్ళు ఎదుగుతారు తప్ప అభిమాని ఏ రోజు ఏ ఇండస్ట్రీలో ఎదిగిన దాఖలాలు లేవు. నువ్వు ఒక రాజకీయ నాయకుని ఎమ్మటి పోతావు, నేను కోసుకుంటా చేస్తా మా అన్న అది ఇది అని పోతావు. వాడు ఎదుగుతాడు తప్ప నిన్ను ఏ రోజన్నా ఎదిగే అవకాశాన్ని ఇస్తాడా? సినిమా అభిమానులు ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో సినిమా అంటే పిచ్చి. అరే చచ్చిపోతారు. నేను ప్రభాస్ ఫ్యాను, నేను ఇంకో చిరంజీవి ఫ్యాను, ఇంకోరి ఫ్యాన్. ఎవడరా నాయన ఫ్యాను? వాళ్ళు కోట్లు సంపాదించుకొని ఇళ్ళల్లో పెట్టుకుంటే మీరు ఇంట్లో తిండికి గతి లేకుండా ఫ్యాన్లు అప్పులు తెచ్చి బ్యానర్లు కట్టి ఇంకో అభిషేకాలు అంట అదంట జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇవన్నీ వదిలేయండి యువకులారా. అభిమానం మనసులో పెట్టుకోండి అంతే తప్ప అద్దులు దాటి ప్రవర్తించకండి. మన ఫ్యామిలీకి మనం చాలా అవసరం. ఏ చిరంజీవి రాడు, ఏ కోహ్లీ రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు. మన ఫ్యామిలీ కోసానికి మనం బతకాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 11 మంది చనిపోయారు, దాదాపు 50-60 మంది కూడా ఇబ్బంది పడుతున్నట్టు. ఇలాంటి సిచ్యువేషన్స్ మరి ఇంకోసారి రిపీట్ కావద్దు. సో జాగ్రత్తగా ఉండండి. అభిమానం మనతో ఉంటేనే బాగుంటుంది, అద్దులు మిడితే బాగుంటుందని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. థ్యాంక్ యూ.